సోయా పన్నీర్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె. ముందుగా సోయా పన్నీర్ని తీసుకుని ఈ ఉల్లిపాయలు అన్నీ సన్నగా కట్ చేయాలండి. సోయా పన్నీర్లో వాటర్ వేసుకొని ఒక ఒలసి గిన్నె పెట్టుకోవాలండి. ఈ పన్నీరు ఆవిరిలో ఉడికించాలి. గిన్నె పెట్టుకోవాలి, అందులో వాటర్ వేసుకొని మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలండి. బాగా పన్నీర్ ఉడికేలోపు తాలింపు రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కనం పెట్టుకోవాలి. కొంచెం నూనె, కరివేపాకు అండి, బాగా వేగించాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవిరిలో ఉడికిపోయిందండి, దించేయాలి. ఇది కొంచెం చల్లారనివ్వాలండి. ఒక క్లాత్లో వేసుకోవాలండి. వాటర్ అంతా పిండేయాలి. మొత్తం వాటర్ పోయిందండి. ఇవన్నీ పొడవుగా సన్నగా కోసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కోసి పెట్టుకున్న సోయా పన్నీర్ అండి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సోయా పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చపాతీ చాలా బాగుంటుందండి. రెడ్ రైస్ కూడా బాగుంటుంది. నిజమంటే కొంచెం పుదీనా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.